వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు తీవ్రమైన ప్రతిబంధకం. వీటిని అధిగమించి కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందాలంటే అధిక వేడిమి తట్టుకుని నిలదొక్కునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా వేడి వాతావరణం తట్టుకునేలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సాధారణంగా జూన్ నెలాఖరు వరకు తరచూ ఈ ఎండల ప్రభావం ఉంటుంది. కూరగాయల సాగులో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించే మార్గాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటిమట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల దిగుబడులు తగ్గి మార్కెట్లో ధరలు అమాంతం పెరుగుతుంటాయి. జూన్లో తొలకరి వర్షాలు కురిసినప్పటికీ 1-2 నెలల వరకు ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. వేసవిలో సాగు చేసుకున్నటువంటి కూరగాయల్లో మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మనం మంచి దిగుబడులు సాధించి మనం అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ చేపట్టాల్సినటువంటి యాజమాన్య చర్యల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ వేసవి ఎండని వేడిని తట్టుకునేటువంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతాల్లో మనం టమాటా ఇట్లాంటి తట్టుకోలేనటువంటి పంటలను సాగు చేయకపోవటమే మేలు. తర్వాత మనం సాధ్యమైనంత వరకు మనం సాగునీటిని ఎక్కువగా పంటకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నీడని కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ప్రధానంగా తట్టుకునేటువంటి రకాలు టమాటాలు చూసుకున్నట్టయితే మారుతం కానీ, తర్వాత రేష్మి కానీ, లక్ష్మి కానీ ఇట్లాంటి రకాలు మనకి వేసవి వేడిని తట్టుకొని మంచి దిగుబడులు ఇస్తానికి అవకాశం ఉంటుంది. తర్వాత బెండలో చూసినట్లయితే ప్రియా, సుప్రియ ఇటువంటి రకాలు మనకి మైకోవళది రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలను మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వంకాయలో కూడా భాగ్యవతి కానీ, శ్యామల కానీ ఇట్లాంటి రకాలను మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ రకాల ఎంపిక చేసుకున్న తర్వాత మనం మొక్కల పెరుగుదల కొద్దిగా తక్కువగా ఉంటుంది కనుక మొక్కల సాంద్రాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా మనం బెండలో మామూలు పరిస్థితుల్లో 4 కిలోల ఎకరానికి వాడుకున్నట్టయితే వేసవిలో దాదాపు 6 కిలోల విత్తనాన్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టమాటాలో మనం చూసినట్టయితే దాదాపు 60 x 45 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకుంటాం. అదే వేసవిలో అయినట్లయితే 45 x 35 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల దూరంలో మనం మొక్కలు నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కల సంఖ్యను ఎక్కువ పెంచుకున్నట్టయితే మొక్కల పెరుగుదల ద్వారా మనకి తక్కువ అయ్యేటువంటి దిగుబడిని మొక్కల సంఖ్య పెంచుకోవడం ద్వారా మనం కాంపెన్సేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు పెట్టుకున్న తర్వాత మనం వివిధ రకాలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి యాజమాన్యంలో మెళకువలు పాటించాలి. మొక్కలకు అందించిన నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు మల్చింగ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. సాగునీటిని అందించడం, భూమిలో తేమ అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మామూలు పరిస్థితుల్లో 15 రోజులకి ఒకసారి మనం సాగునీటిని అందించినట్లయితే ఈ వేసవిలో మనకి దాదాపు 6 నుంచి 7 రోజులకి 8 రోజులకి మనం ఒక్కొక్క తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోదిగా మనకి భూమిలో నుంచి తేమ ఎక్కువగా మనం పోగొట్టుకోకుండా పైన మనం మల్చింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనం నీడని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, తర్వాత మనకి వేడితో కూడినటువంటి గాలులు వచ్చినప్పుడు పూత రాలిపోవటం, పెరుగుదల తగ్గిపోవటం అనేది మనం గమనించవచ్చు. కనుక ఈ కూరగాయలు సాగు చేసేటప్పుడు ప్రతి 5-6 వరుసలకి ఒక వరుస 2 వరుసలు మనకి మొక్కజొన్న కానీ, జొన్న కానీ మనం సాగు చేసుకున్నట్టయితే ఉత్తర దక్షిణ దిక్కుల్లో మనం పెట్టుకున్నట్టయితే ఈ పంటకు కొద్దిగా నీడ కల్పించి మనకి ఈ పంట పెరుగుదలకు దోహదపడేటట్టు ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఆకుకూరలు సాగు చేసుకునేటప్పుడు 35% షేడ్ నెట్ను కూడా మనం వాడుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కల ఎదుగుదల అంతగా ఉండదు కాబట్టి
క్రమ పద్ధతిలో ఎరువుల్ని అందించాలి. అంతేకాకుండా ఈ సీజన్లో కూరగాయల పంటల్లో పూత రాలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇటు వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. వాటి నివారణకు సిఫారసు చేసిన మోతాదులోనే రసాయన మందులను పిచికారీ చేయాలి. తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా మనం కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చీడపీడలు అధికంగా ఉంటే కనుక చీడపీడలు తట్టుకునేటువంటి శక్తినిస్తానికి మనం తప్పనిసరిగా పొటాష్ ఎరువుల్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రతి యూరియా కిలోకి 1 అరకిలో పొటాష్ ఎరువుని మనం తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువగా భూమి నుంచి తీసుకోలేవు కనుక పైపాటుగా కూడా పిచికారి ద్వారా కూడా మనం పోషకాలని అందించాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ప్రధానమైనటువంటి పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషులే కాకుండా సూక్ష్మ పోషకాల యొక్క అవసరం కూడా పంటల్లో ఈ వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మనం బోరాను, తర్వాత జింకు ఇటువంటి పోషకాలని పైపాటుగా మనం పిచికారి ద్వారా అందించాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ముఖ్యంగా రసం పీల్చేటువంటి పురుగులైనటువంటి తెల్లదోమ కానీ, తామర పురుగు కానీ ఇటువంటి పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మనం తప్పనిసరిగా వీటి యాజమాన్యం కొరకు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా విత్తనం వేసుకునేటప్పుడే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇమిడాక్లోపిరిడ్ ఒక 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించినట్టయితే మనకి ఈ వచ్చేటువంటి మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల్ని చాలా వరకు మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కూడా మనం ఈ పురుగుల్ని యాజమాన్యం చేసుకోవడానికి మనం పొలంలో మనం వాటి ఉధృతి గమనించడానికి ఈ పసుపు రంగు జిగురట్లు కానీ, తర్వాత బులుగు రంగు జిగురట్లు కానీ ఎకరానికి ఒక 20 చొప్పున మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వీటి ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పైపాటుగా వేప నూనె ఒక 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. తర్వాత వేప గింజల కషాయాన్ని కూడా 5% మనం నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఎసిటామిప్రైడ్ కానీ, తర్వాత ఇమిడాక్లోపిరిడ్ కానీ ఇట్లాంటి మందుని అవసరతను బట్టి మార్చి మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. కొన్ని పంటల్లో ముఖ్యంగా మిరప ఇట్లాంటి వాటిల్లో ఈ వైరస్ తెగుళ్ళు ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందించబడతాయి కనుక యాజమాన్య చర్యల ద్వారా అదుపులో ఉంచుకున్నట్టయితే ఈ వైరస్ తెగులను కూడా మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచించబడినటువంటి చర్యలు చేపట్టి వేసవిలో కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం సాధించవలసిందిగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయల పంటల్లో మునగ ఒకటి. ఇప్పటికే మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు 1 నెల రోజుల వయసులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ చేయటం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్సీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా 2వ పంట నుండి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తరువాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్సీ లేదా మోడెం పంట అంటారు. జూన్, జూలై నెలల్లో మునగను నరికిన తరువాత రైతులు కార్సీ తోటల నిర్వహణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్సీ సాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం రైతులు మునగ కార్సీ తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్సీ తోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ప్రస్తుత కాలంలో పండించేటువంటి కూరగాయ పంటల్లో మునగ కూడా ప్రధానమైనటువంటి పంట. ఈ మధ్యకాలంలో మునగ యొక్క పంట ప్రాచుర్యం అనేది పొందింది. ఎందుకంటే దీన్ని మనము ఏకవార్షిక పంటగా లేదంటే అంతర పంటలుగా కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. మునగలో కూడా ఇదివరకు బహువార్షిక రకాలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు ఏకవార్షిక రకాలని సాగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనము నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత మనకి పూత రావడం అనేది గమనించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనము కాత అంటే మొదట హార్వెస్టింగ్ అనేది మనకు ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో మనకి దీని యొక్క కాయ యొక్క దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి జూన్, జూలై వరకు ఈ క్రాప్ అనేది అయిపోతుంది.
ఈ పంటని ఒకవేళ మళ్ళీ రెండవసారిగా అంటే ఇది రటూన్ క్రాప్ లేదా కార్సీ పంటగా మనం కనుక సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము కార్సీ పంట కూడా మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదట పంట అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మొక్క ఎత్తు అనేది ఎక్కువగా పెరిగి ఈ జూన్ జూలైలో వచ్చేటువంటి గాలుల వల్ల మనకి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే భూమి ఉపరితలం నుంచి ఒక 3 అడుగుల వరకు మొక్కను ఉంచేసుకొని మిగతా పై భాగాన్ని మనము ఏటవాలుగా నరికివేయాలి. అయితే ఈ టైంలో మనకి ఎటువంటి శిలీంధ్రాలు మనకి ఆశించకుండా ఉండాలంటే మనము దీనికి బోర్డో పేస్ట్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ కానీ మనము దీనిపైన పిచికారీ స్ప్రే చేయడం కానీ పూయడం కానీ జరగాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము వచ్చేటువంటి ఈ కొమ్మల నుంచి సైడ్ కొమ్మలు అనేవి మనం రావడం జరుగుతుంది. అందులో ఓన్లీ మనము 2 నుంచి 4 బలమైనటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగతా కొమ్మలని మనము తీసివేయాలి. అయితే ఏమంటే ఈ విధంగా పక్క కొమ్మలు రావడం వల్ల మనకి మొక్క అనేది తక్కువ ఎత్తులో ఉండి మనకి కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్క గుబురుగా పెరగడం అనేది మనం గమనించవచ్చును. అయితే ఇక కార్సీ పంట యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము ఎప్పుడైతే మనం జూన్ జూలైలో ఈ మొక్క మొదటి పంట యొక్క మొక్కని మనం కిందికి కట్ చేసుకున్న తర్వాత మనకి 5 కిలోల పశువుల ఎరువు, ఒక 250 గ్రాముల వేపపిండి, అంతేకాకుండా ఒక 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మనం పాదు చుట్టూ వేసుకొని కళ్ళెపెట్టుకొని నీళ్ళు అందించాలి. తర్వాత మనము ఈ కార్సీ పంటని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి 9వ నెలకు ప్రతిసారి కూడా మనము 100 గ్రామ్ ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల యూరియా, ఒక 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కనుక మనం వేసినట్లయితే మళ్ళీ మొదటి పంటకి అయితే ఏ విధమైనటువంటి దిగుబడి పొందవచ్చునో రెండో పంటకు కూడా మనము అంతే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగు చేసేవారు. ప్రస్తుతం ఏకవార్షిక పంటగా అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగు చేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మొక్కకి మధ్యలో దూరం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు కలుపు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ కలుపును అధిగమించడమే కాకుండా రైతు కొంతవరకు ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మనం కొన్ని అంతర పంటలు, ముఖ్యంగా కూరగాయ పంటల్ని కొన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దోస అలాంటి తీగజాతి కూరగాయలు, లేదంటే బెండ, టమాటో, లేదంటే కౌపి ఇట్లాంటి తక్కువ ఎత్తు పెరగడమే కాకుండా ఇవి ప్రధాన అంటే మన మునగ మొక్కలకి అది కాంపిటీషన్ కాకుండా ఉండేటువంటి మనం మొక్కల్ని కనుక అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో చదువుకున్న యువత కొత్త ఆలోచనలతో వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. పెట్టుబడి అధికమైన మంచి లాభాలు ఉండే రంగాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది చేపలు, డైరీ, జీవాలు, కోళ్ల పెంపకం చేపడుతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోని నల్గొండ జిల్లాకు చెందిన 2 మిత్రులు కొర్రమీను చేపల పెంపకం చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే దిగుబడులు వస్తుండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈజీగా వచ్చే వాటిని ఎంజాయ్ చేయడమే కాదు, కష్టించి పనిచేసి ఫలితాలు రాబట్టే శక్తి కూడా ఉన్నదని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కందుకూరు గ్రామానికి చెందిన 2 మిత్రులు. ఉన్నత చదువులు చదివి ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండగా మరొకరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా ప్రవృత్తి మాత్రం ఒక్కటేనని చాటి చెప్పారు. ఆనంద్ శర్మ, రోహిత్ రెడ్డిలు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. బాగా చదువుకున్నారు, పలు రంగాల్లో స్థిరపడిపోయారు.
అయితే ఇద్దరికీ వ్యవసాయంపై ఉన్న ఆసక్తి ఆ రంగంలోకి వచ్చేలా చేసింది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. అయితే అందులో ఉన్న సాధక బాధకాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. నాణ్యమైన కొర్రమేను పిల్లలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నారు. నీటి సౌకర్యం కూడా బాగుండటంతో ఆనంద్ శర్మ పొలంలో ఎకరన్నర చెరువు తవ్వించారు. సమయానికి అనుకూలంగా ఫీడ్ వేస్తూ ఎప్పటికప్పుడు చేపలను గమనిస్తూ యాజమాన్య పద్ధతులు చేపట్టడంతో 5 నెలల్లోనే చేతికి అందివచ్చాయి. 5 నెలల క్రితము ఇది కొరమేను పిల్లల పెంపకం అనేది మొదలుపెట్టాము. సో పిల్లలు మేము ఇక్కడ విజయవాడలో హనుమాన్ జంక్షన్లో ఉన్న ఆక్వానెస్ట్ నుంచి హ్యాచరీ నుంచి పిల్లలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము కొరమేను పిల్లలు పెంచుతూ ఉన్నాము. పెంచేసరికి ఇప్పుడు 4 నెలల 20 రోజులకు మాకు హార్వెస్టింగ్కి ఒక కిలో సైజ్ దగ్గరకు వచ్చేసాయి. దీనికి తగ్గట్టు దీనికి కావాల్సిన మేత, దీనికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, దీనికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నదో మొత్తం మాకు ఆక్వానెస్ట్ హ్యాచరీ నుంచి మాకు వచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి దాంతోనే మేము సక్సెస్ అయ్యాము. ఇంకా దీంతోపాటు మేము కూడా కొంచెం మా ఓన్ లాజిక్ దీంట్లో యాడ్ చేసి మాకు కొంచెం ప్లస్ అయింది. బట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు మాత్రం అన్నీ 100% మాకు వర్కౌట్ అయినాయి. మా దీంట్లో ఎంతో కృషి పడ్డారు. నేను మా పార్ట్నర్లు ఇద్దరం కలిసి ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని మేము అనుకున్నాము. అది ఫస్ట్ మేము చాలా సంకల్పించుకున్నాము మొదట. దాని తర్వాతనే ఇది ఏదైతే ఉందో మాకు ఇప్పుడు వచ్చే హార్వెస్టింగ్ టైంలో మేము అది అనుభవం అవుతుంది మాకు ఇవి సరుకు చూసేసరికి. మనకున్న ల్యాండ్ని యూటిలైజ్ చేసుకోవడము, మనకున్న సర్కిల్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ రాగానే ల్యాండ్లో ఉన్న సాయిల్ టైప్ అవన్నీ టెస్ట్ చేసి ఇది బాగా కొరమేను పిల్లలకి కరెక్ట్ అవుతుంది పెంచడం అనేది అని మేము అనుకున్న తర్వాతనే మేము ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్కి వెళ్ళాము. తర్వాత సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇబ్బందిగా ఉండే. దీంట్లో నేను మా పార్ట్నర్ దాదాపు ఒక 15 రోజులు తిరిగి మొత్తం ఆంధ్రాలో ఉన్న హ్యాచరీలన్నీ తిరిగి ఏదైతే బెస్ట్ క్వాలిటీ సీడ్ ఉన్నాయో ఒక 3-4 రెఫరెన్స్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ అయితే రైతు మొదలు పెడతారో రెఫరెన్స్ తీసుకొనిది ఏది జరగదు. రెఫరెన్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి తర్వాత మీకు నమ్మకం వస్తేనే ఆ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వేసింది మేము దాదాపు ఎకరం పైన ఉంది. దీంట్లో మొత్తం దాదాపు ఇది 2 ఎకరాల బిట్టు ఉండేది. దీంట్లో 1.5 ఎకరం వరకు మేము ఇన్పాండ్ అనేది 1.5 ఎకరం ఉంది. మనకు దీంట్లో వాటర్ కెపాసిటీ కానీ లేకపోతే మనకున్న మోటార్ల యూసేజ్ కానీ వాటర్ క్వాలిటీ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ చేపల చెరువు పెట్టాలనే ఆలోచనతోటి 1.5 ఎకరం పొలంలో చేపల చెరువు తయారు చేసి చేపలు పిల్లలను వదలడం జరిగింది. అది సెప్టెంబర్ 24, 23 సంవత్సరంలో వేసాను. ఈరోజు చేపలు పడుతున్నాము. ఆఫ్టర్ 5 months దాదాపు 1 kgకి వచ్చినాయి. పట్టించి హైదరాబాద్కు మార్కెట్కు తరలిస్తున్నాము. దాదాపు కనీసం ఒక 18,000 చేప పిల్లలు వదిలాము. 16 నుంచి 17 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాని మీద. ఇంకా కొన్ని ఒక 1 month తర్వాత పట్టడం జరుగుతుంది. అయితే దీన్ని అసలు 6 నెలలకు వస్తాయి 1 kgకి, 5 నెలలనే 1 kgకి తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు లాభదాయకమైన పంటనే. ఫస్ట్ టైం కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ కొద్దిగా ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైపోయింది. ప్రాజెక్టు తయారు చేయడము, చేపల చెరువును తయారు చేయడము, దాని చుట్టూ ఫెన్సింగ్, గేట్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు చాలా ఖర్చు వచ్చింది. అది ఒకటేసారి పంట మీద వెళ్ళదు కాబట్టి మొత్తం మీద దిగ్విజయంగా అయితే మా ప్రయాణం కొనసాగుతుంది. సాధారణంగా కొర్రమేను చేప కిలో బరువు పెరగాలంటే దాదాపు 10 నెలల సమయం పడుతుంది. కానీ ఈ రైతుల చెరువులో కేవలం 5 నెలల్లోనే 900 గ్రాముల బరువు పెరిగాయి. ఇందుకు కారణం ఇక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు నేల, నీటి సౌకర్యంతో పాటు యాజమాన్య పద్ధతులు. హేచరీ వాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు pH, అమోనియా, నైట్రేట్ లెవెల్స్ పడిపోకుండా పర్యవేక్షణ చేయడం ఇందుకు దోహదపడిందంటున్నారు. ప్రస్తుతం చేపల పట్టుబడులు జరుగుతున్నాయి. దాదాపు 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మేము సీడ్ తెచ్చింది 17,000 చేపలు తెచ్చామండి, కొరమట పిల్లల్ని. ఇంకో సీడ్ వచ్చేసి మాకు ఈ సీడ్ వచ్చేసి మాకు 12 రూపీస్ పడింది ఒక చిన్న చేప వచ్చేసి. దాని తర్వాత ఇప్పుడు
మేము 1.5 ఎకర్స్లో సాగు చేస్తున్నాము. ఇప్పుడు మేము హార్వెస్టింగ్ టైంలో ఉన్నాము. ఇప్పుడు మాకు చేప దాదాపు వచ్చేసి 900 గ్రాముల వరకు ఉంది. 850 నుంచి 900 వరకు ఉంది చేప సైజ్ వచ్చేసి. అయితే మేము దీనికి మేత వచ్చేసి మేము ప్యూర్లీ కమర్షియల్ ఫీడ్ వేస్తున్నాము. సైజు చేప బట్టి దానా సైజు కూడా చిన్నది పెద్దది లాగా మారుతుంది. చిన్న చేప ఉన్నప్పుడు దానా సైజు చిన్నగా ఉంటుంది, అండ్ సైజ్ పెరిగే కొద్దీ నెంబర్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. కమర్షియల్ ఫీడే ఇస్తున్నాము. వాటర్ మాత్రం రెగ్యులర్గా ఎక్స్చేంజ్ జరుగుతుండాలి. వాటర్ అవుట్లెట్ వెళ్తుండాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ లోపలికి ఫ్రెష్ వాటర్ వస్తుండాలి. అది ఉంటే కొంచెం అందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. అమోనియా లెవెల్స్ ఇవన్నీ కూడా పెరగకుండా మెయింటైన్ చేయగలుగుతాం. మేము ఇది వచ్చేసి 6 నెలల నుంచి చేస్తున్నాము. సో కేజీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి డిఫర్ అవుతుందండి. మీకు ఇక్కడ నుంచి 300 నుంచి 400 మధ్యలో దీని ప్రైస్ ఉంటుంది పర్ కిలో. కేజీ వచ్చేసి మేము అమ్మేది రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో అమ్ముతున్నాం. ఇది యాక్చువల్ వచ్చేసి అండి కొరమటల్ది మీకు 8 months పంట అండి. మేము దానికి వేసే ఫీడ్ కానివ్వండి, ఎక్కడ కూడా మేము టైమ్లీ ఫీడ్, అండ్ అది చాలా జాగ్రత్తగా, అంటే ఎంత తింటూ ఫీడ్ తక్కువ చేయడం ఎక్కడ లేకుండా దానికి ఎంత తింటుందో అంత ఫీడ్ దానికి సమకూర్చుకొని, అండ్ ద సేమ్ టైం వాటర్ ఎక్స్చేంజ్ కానీ, నాట్ జస్ట్ ఫీడ్ కాకుండా సరే చాలా దానికి మెడిసినల్, అంటే దానికి ఎప్పుడెప్పుడు శానిటైజర్ వేయాలో అప్పుడు శానిటైజర్ వేసుకుంటూ, అండ్ దాని తర్వాత దానికి ఫీడ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫీకల్ మ్యాటర్ని మేము బయటికి పంప్ చేసే విధానం బట్టి ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్లనే మాకు తొందరగా, అంటే జనరల్గా కాకుండా కూడా ఎప్పుడు అయ్యే టైం కాకుండా ఇంకా ముందే మేము తీయగలుగుతున్నాం. మేము సుమారు ఇప్పటి వరకు సుమారు 2 టన్నుల పైన పట్టుంటాం. 2 నుంచి 3 టన్నుల వరకు చేప మేము తీయగలుగుతున్నాం ఇప్పుడైతే. ఇంకున్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మేము దగ్గర మా ఎస్టిమేషన్ ఇంకా అట్లీస్ట్ ఒక 15 to 16 tons వరకు ఉన్నాయని మా అంచనా. అది పక్షులైతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మేము ఏం ప్లాన్ చేసామంటే దానిపైన నెట్, ఏదైతే బర్డ్ నెట్ అంటారో ఆ నెట్ పైన కట్టెలు పెట్టి పైన అంతా మేము నెట్తో క్లోజ్ చేసాం. సో మీకు బాతులు కానీ కొంగలు కానీ వచ్చి చేపలు తినే అవకాశం లేకుండా దాని పైనుంచి మొత్తం నెట్ క్లోజ్ చేసినాం. ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ అండి మీకు దగ్గర 25 లక్షల వరకు అవుతుంది అని అంచనా. అంటే మాకు చిన్నవి ఇంకా యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం అడిషన్ అవుతుంది. మేము అనుకున్న ఎస్టిమేషన్ ఏంటంటే 25 to 30 వరకు అయితే 30 lakhs వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 1.5 ఎకర్ చెరువుకి. ఇంకా లాభాలు అంటారా, అది మన మార్కెట్ రేట్ బట్టి చెప్పగలుగుతాం. మేము అంచనా ఉండొచ్చండి దగ్గర ఒక 50 lakhs వరకు అనుకుంటున్నాం, 50 to 60 lakhs అనుకుంటున్నాం. బట్ అగైన్ అది మార్కెట్ రేట్ బట్టి, ఇంకా కాకపోతే ముందు చూడాలి, ఇంకా తీసే సరుకు దాన్ని బట్టి చూడాలి. అంటే ఇంకోటి ఇందులో లాభసాటిగా ఉంది, కాకపోతే ఇందులో రిస్క్ కూడా చాలా ఉంది. మనం చేపలు వేసామా దాన్ని సైజ్ అనేది తీసామని కాదు, దానికి మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని పెంపకం కూడా దగ్గరుండి చూసుకునేటట్టు చిన్నపిల్లల్ని సాకినట్టు సాకాలి. ఎందుకంటే దానికి ఏమైనా జబ్బు ఉందా, లేకపోతే అది మేత ఒకవేళ తినకపోతే ఎందుకు తినట్లేదు, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టైమ్లీ మేనర్లో వాటర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీకు pH లెవెల్స్ కానీ, నైట్రేట్ కానీ, అమోనియా కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ లెవెల్స్లో ఉంటేనే మీకు చేప అనేది సైజ్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది.